సో వాళ్ళిద్దరు ఏమన్నా అదే మీట్ అవుతున్నట్టుందా? అదే అదే యా, ఏమన్నా చెప్పలేదు. చెప్పారా అంటే అంటే చాలా లేట్? వాళ్ళకి ఏమన్నారు రాలేదు ఆల్రెడీ, ఏంటో అంటే లేట్ అవుతుంది అన్నారు మరి. అచ్చా. సరే ఎనీవే చూద్దాం. మనం చాలా రోజుల నుంచి, చాలా సేపు నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు కదా, లేట్ యా యా, అయిపోతుంది. అదే ½ అయిపోయింది కదా. యా యా, అందుకోసం అందుకే లేట్ అవుతుంది. సరే వాళ్ళు వస్తే మిడిల్ ఆఫ్ ద క్లాస్ వాళ్ళు జాయిన్ అవుతారు, నో ప్రాబ్లం. సో ఎనీవే, గుడ్. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా కొంత అవేర్నెస్ అయితే పెరిగింది. అవేర్నెస్ అంటే ఏంటి, మనకి జనరల్గా ఎప్పుడైతే సరే మనం ఒక యూజర్ని తయారు చేస్తే, యూజర్ అనేవాడు ఎవడు, కేకే అవ్వచ్చు. ఎస్. ఆ తర్వాత అక్కడ మనం తయారు చేసే యూజర్ కేకే, బట్ లైనెక్స్ కూడా తయారు చేసింది కదా యూజర్స్ ని, వాడేవాడు రూట్ యూజర్. ఎస్, రూట్ యూజర్. రూట్ నే మనం ఏమంటాం, సూపర్ యూజర్. సో రూట్ యూజర్ అన్నా సూపర్ యూజర్ అన్నా ఒకటే. సో ఇది లైనెక్సే తయారు చేసింది వీడిని. సో వీడిని లైనెక్స్ తయారు చేసింది, బట్ కేకే అన్న లేదా ఇంకోటి మనం తయారు చేసాం అనుకోవాలి మనం. ఎస్. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ రూట్ యూజరు, సూపర్ యూజరు, ఆ తర్వాత కేకే యూజరు. సో ఇలా ఇలా ఉన్నారు యూజర్స్. అయితే ప్రతి యూజర్ కి లైనెక్స్ ఏం చేసిందంటే ఒక ఐడి ఇచ్చింది, అది మనకు తెలుసు. ఎస్, ఐడి, సంథింగ్ కాల్డ్ ఒక ఐడి. ఓకే. తర్వాత ఐడితో పాటు ఏమి ఇచ్చింది, ఒక ఫోల్డర్ ఇచ్చేసింది. ఫోల్డర్. ఎస్, ఏదైతే ఉందో ఫోల్డర్ ఇచ్చేసింది. ఆ ఫోల్డర్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏమి ఇచ్చింది, షెల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు, షెల్ ఎన్విరాన్మెంట్. వీడికి కూడా అంతే. సో ఏమి ఐడి ఇచ్చేసింది, ఒక ఫోల్డర్ ఇచ్చేసింది. ఎస్. తర్వాత షెల్ ఎన్విరాన్మెంట్స్ ఇచ్చింది. అంటే ప్రతి వ్యక్తికి షెల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రతి వ్యక్తికి. అంటే ఎందుకు షెల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, మరి వాడి కమాండ్స్ అన్ని టైప్ చేసుకోవాలి. ఆ కమాండ్స్ అన్ని పూర్తి స్థాయిలో హార్డ్వేర్కి అందించాలంటే ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే షెల్. అంటే జనరల్ గా ఇది లేకపోతే మనకి కమాండ్స్ అనేది ఇన్పుట్ రాదు, అవుట్పుట్ కనిపించదు. ఇన్పుట్ తీసుకోలేము, అవుట్పుట్ కనపడదు. రెండు ప్రాబ్లమ్స్. ఇన్పుట్ అవుట్పుట్ కనపడాలంటే మనం షెల్ ఎన్విరాన్మెంట్లే చూస్తాం. కాబట్టి మనం టైప్ చేసే కమాండ్స్ అన్ని షెల్ కమాండ్స్ అని కూడా అనొచ్చు. లైనక్స్ కమాండ్సే, బట్ వీ కన్సిడర్ యాజ్ అ షెల్ కమాండ్స్. ఎస్. ఓకే, గుడ్. సో ఈ విధంగా ద టోటల్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ ఎ ఫైల్. Yes, the file name is what? Passwd. Passwd is a file which contains all this kind of information, like user ID, user folder, and shell environment. Yes, ఇలా మనకు కనిపిస్తాయి. ఓకే. ఈ ఫైల్ passwd ఇది మనకు తెలుసు. ఓకే, గుడ్, బాగానే ఉంది. అయితే నా రిక్వైర్మెంట్ ఒకలాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే చూడండి, సపోజ్ దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్. ఓకే, దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్. ఓకే. ఈ ఏబిసి బ్యాంక్ వాడు మనకి ప్రాజెక్ట్ మనకి ఇచ్చాడు. ఎస్, వీఆర్ హ్యాండిలింగ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, గుడ్. నేను అప్పుడు ఏం చేశానంటే ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్, సింపుల్ గా నేను చెప్తాను, ప్రాజెక్ట్ అనేది తయారు చేశాను అనుకోండి. దిస్ ఇస్ వాట్, ఏ డైరెక్టరీ. ఇది ఒక డైరెక్టరీ. ఎస్, దిస్ ఇస్ ఎ డైరెక్టరీ విచ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ జస్ట్ నౌ అనుకోండి. ఎస్. అంటే ఈ ప్రాజెక్ట్ డైరెక్టరీ, ఇన్ దిస్ ప్రాజెక్ట్ డైరెక్టరీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైల్స్. ఎస్ ఎస్, సో మెనీ ఫైల్స్. 1 2 3 4 5 6 7 8 100 ఫైల్స్. ఎస్, అనుకోండి 100 ఫైల్స్. అంటే ఒక ప్రాజెక్ట్ డైరెక్టరీ ఉంది, ఆ ప్రాజెక్ట్ డైరెక్టరీలో 100 ఫైల్స్ ఉన్నాయి. బట్ ఈ 100 ఫైల్స్ అనేది నేను రూట్ యూజర్ గా లాగిన్ అయ్యాను. రూట్ యూజర్ గా లాగిన్ అయిపోయి నేను ఇది ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ డైరెక్టరీని తయారు చేశాను. ఐఎమ్ ఏ రూట్ యూజర్. సో నేను రూట్ యూజర్ గా లాగిన్ అయిపోయి నేను ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ చేశాను అనుకోండి, డైరెక్టరీ. దాని తర్వాత ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ లో కొన్ని ఫైల్స్ కూడా నేను ఇన్సర్ట్ చేశాను, అంటే స్టోర్ చేశాను. ఎస్, ఎక్సలెంట్. అదే ప్రాజెక్ట్ డైరెక్టరీ అండ్ ప్రాజెక్ట్ కి రిలేటెడ్ ఫైల్స్, ప్రాజెక్ట్ డైరెక్టరీ యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్సైడ్ దిస్. ఓకే, బాగుంది. అయితే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎలా అయింది అంటే, నా టీంలో ఒక 1, చెప్పాను కదా, 2 3, సపోజ్ దిస్ ఇస్ కేకే, దిస్ ఇస్ మధుకర్. ఎస్ అన్నారు. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే, బాబు, వాట్ ఎవర్ ద థింగ్స్, ఎస్, ఇన్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఐ వాంట్ టు షేర్ ఆల్ దీస్ థింగ్స్, ఐ వాంట్ టు యాక్సెస్ ఆల్ దీస్ థింగ్స్. నేను కూడా యాక్సెస్ చేయదు, ఎందుకంటే వీఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్. ఎస్, ప్లీజ్ ప్రొవైడ్ మీ
యాక్సెస్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ. అప్పుడు అంటే ఈ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీని నేను కూడా యాక్సెస్ చేసుకోవాలనుకున్నాను, KK1. మళ్ళీ మధుకర్ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు? ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ ఇది. సో ద ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, బట్ ఐ వుడ్ లైక్ టు యాక్సెస్ దిస్ స్టఫ్ ఫ్రమ్ మై టెర్మినల్. నా టెర్మినల్ నుంచి ఇది యాక్సెస్ చేసుకోవాలంటాం అన్నప్పుడు, ఎస్, అప్పుడు ఏం జరిగింది, ఎలా చేయాలి ఇప్పుడు దానికి ఈ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి? ఏం లేదు, సింపుల్ టాస్క్. సింపుల్ టాస్క్ అంటే ఏంది? దిస్ ఇస్ వన్ మిషన్. ఓకే, అతను ఎస్ లాగిన్ అయ్యాడు. ఎవరు అతను? రూట్ యూజర్. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఎస్ అతను ఒక డైరెక్టరీని క్రియేషన్ చేశాడు. దిస్ ఇస్ వాట్ ప్రాజెక్ట్ డైరెక్టరీ, ప్రాజెక్ట్ వన్ అనుకోండి, ప్రాజెక్ట్ వన్ ఎస్ అనుకోండి సింపుల్ గా, ABC ప్రాజెక్ట్. సో అక్కడ దగ్గర దగ్గరగా లోపల ఎస్ సో మెనీ ఫైల్స్ ఆర్ అవైలబుల్. దేర్ ఆర్ డిఫరెంట్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ వన్. అండ్ ఇక్కడ మనకి ఎలా చూడండి, ఇక్కడ ఎస్ ఇక్కడ మనం ఉన్నాం. దిస్ ఇస్ అవర్ టెర్మినల్. ఎస్, ఇది మన టెర్మినల్. సో నేనేం చేయాలా? నేను లాగిన్ అయిపోయా. నా పేరేంటి? KK. ఇంకో పేరేంటి? మధుకర్ అనుకోండి సింపుల్ గా. ఎస్ ఎస్. సో నౌ I would like to access this project one directory from my terminal. ఇది ఇక్కడ కేసు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ యాజ్ వెల్ యాజ్ ఈ ప్రాజెక్ట్ వన్ లో ఉన్న ఫైల్స్ ఇదంతా కూడా నేను యాక్సెస్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? నా టెర్మినల్ నుంచి. ఎస్, నా టెర్మినల్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి. గుర్తుందా? ఎస్. ఇది ఇప్పుడు ఈ మెకానిజం కి ఎలా మనం వర్కౌట్ చేయాలి, ఈ మెకానిజం ఎలా వర్కౌట్ చేయాలి లైనెక్స్ లో ఫస్ట్ అంటే ఇప్పుడు మనం చూస్తాం ఈ మెకానిజం ఎలా వర్కౌట్ చేయాలో. అయితే మీరు చూస్తే మనకి డైరెక్టరీ క్రియేషన్, హౌ టు క్రియేట్ డైరెక్టరీ అనేది మనకు తెలుసు ఆల్రెడీ. ఎస్, గుడ్. హౌ టు క్రియేట్ డైరెక్టరీ. సో హౌ టు క్రియేట్ డైరెక్టరీ అంటే దానికి వచ్చే ఆన్సర్ ఏంటంటే MKDR. ఎస్, MKDR రాస్తే చాలు. MKDR రాస్తే చాలు. ఓకే, సో అంటే ఎట్లాగా? MKDR ప్రాజెక్ట్ వన్. ఇట్స్ ఓకే, అయిపోయింది. ఓకే, అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు చూస్తే చూడండి, MKDIR ప్రాజెక్ట్ వన్ అనేది మోడల్ నెంబర్ వన్. మోడల్ నెంబర్ వన్ అంతే. మోడల్ నెంబర్ వన్ లో MKDIR ప్రాజెక్ట్ వన్ రాసాం. అయితే ఇప్పుడు ఈ మోడల్ నెంబర్ వన్ అనేది సెట్ కాదు మనకి. మరి ఏం చేయాలా? మోడల్ నెంబర్ టూకి వెళ్ళాలి. సో మోడల్ నెంబర్ టూ. సో మోడల్ నెంబర్ టూ ఎట్లా అంటే, ఎస్, దిస్ ఇస్ వాట్ మోడల్ నెంబర్ టూ అంటే, మనం ఇప్పుడు ఒక డైరెక్టరీని తయారు చేయాలి, బట్ ఆ డైరెక్టరీ మస్ట్ బి యాక్సెస్డ్ బై ఆల్ పీపుల్, ఆల్ ఇన్ మై ప్రాజెక్ట్. ఎస్, ఆల్ ద టీమ్ మెంబర్స్ ఇన్ మై ప్రాజెక్ట్. ఇది నా ఎయిమ్. అలాగా సచ్ వే దట్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ. సో అలాగ డైరెక్టరీని తయారు చేయడానికి మనం ఎస్ చూడండి, MKDIR స్లాష్ ప్రాజెక్ట్ వన్ చూసారు. అంటే దీని అర్థం ఏంటంటే మీకు తెలుసు ఆల్రెడీ, స్లాష్ అనేది ఏంది? ఒక ఫోల్డర్, ఒక డైరెక్టరీ. ఆ డైరెక్టరీలో ప్రాజెక్ట్ వన్ తయారు చేయండి చాలు. ఆ డైరెక్టరీలో ఎప్పుడైతే ప్రాజెక్ట్ వన్ తయారు చేశారో, దిస్ డైరెక్టరీ క్యాన్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్. ఎనీవన్. సో అయితే ఈ MKDIR ప్రాజెక్ట్ వన్ అనేది మనం తయారు చేస్తాం. MKDIR స్లాష్ ప్రాజెక్ట్ వన్ అనేది తయారు చేస్తాం. అయితే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంది అంటే నేను చెప్తా చూడండి. రియాలిటీలో అంటే MKDIR ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ can access can access only 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 the particular user, only the particular user. But this one, yes, can access only the particular user, but this one can access can be accessed by, so can be accessed by, yes, can be accessed by multiple users
అట్ ద సేమ్ టైం. ఇది దానికి తేడా. ఓకే, అసలు ఏంటి తేడా ఎందుకు అంటే దాన్నేమో ఒక పర్టికులర్ యూజరే యాక్సెస్ చేస్తాడని చెప్పారు, దీన్నేమో అందరూ కెన్ బి యాక్సెస్డ్ బై మల్టిపుల్ యూజర్స్, ఆల్ ద యూజర్స్ ఎట్ ఎ టైం అంటున్నారు. ఎలా సాధ్యం? ఎంకేడిఆర్ లో ఉన్నదేంటి, ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నది ఏంటి అంటే చూడండి, యాక్చువల్ గా ఈ ఎంకేడిఆర్ అనేది ఎస్ అసలు ఎక్కడ తయారవుతుంది, ఇది అనేది ఎక్కడ తయారవుతుంది చూస్తే ఎస్ ప్లస్ ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ ఎక్కడ తయారవుతుంది, ప్రాజెక్ట్ ఇక్కడ మనం ప్రాజెక్ట్ వన్ ఇచ్చాం, ఈ డైరెక్టరీ ఎక్కడ తయారవుతుంది అనేది చూద్దాం ఒకసారి, మన అవగాహన కావాలి లేకపోతే కష్టం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జనరల్ గా మనం ఎస్ రూట్ యూజర్ ఉన్నాం, ఎస్ రూట్ యూజర్ ఉన్నాం, ఓకే, రూట్ యూజర్ ఉన్నాం, తర్వాత ఈసీటీ యూజర్ ఉన్నాం అనుకోండి, ఈసీటీ యూజర్. సో రూట్ యూజర్ ఉన్నాడు, ఈసీటీ యూజర్ ఉన్నాడు, లేదా కేకే యూజర్ ఉన్నాడు, ఇట్లా ఎలా మంది యూజర్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ మనం రూట్ యూజర్ లాగా లాగిన్ అయ్యాను, ఓకే, సరే, ఆ తర్వాత పక్కన పెడితే రూట్ యూజర్ కి లైనెక్స్ అనేది ఒక ఫోల్డర్ ఇచ్చింది, ఆ ఫోల్డర్ అది గుర్తుపెట్టు, ఫోల్డర్. ఈ ఫోల్డర్ పేరు ఏంటంటే రూటే, రూట్. ఈసీ2 యూజర్ కి ఒక ఫోల్డర్ ఇచ్చింది, ఆ ఫోల్డర్ పేరు ఈసీ2 యూజర్. వీడికి ఒక ఫోల్డర్ ఇచ్చింది, వాడి పేరు కూడా కేకే. అంటే ఇదేంది ఫోల్డర్స్ అంటే ఫోల్డర్ నేమ్ ప్లస్ యూజర్ నేమ్ సేమ్ గా ఉంటాయి ఇక్కడ మనకి. ఓకే, రూట్ అనేది ఫోల్డర్. సరే, ఇప్పుడు నేను యాక్చువల్ గా ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రూట్ యూజర్ లాగా లాగిన్ అయ్యా, ఎస్ రూట్ యూజర్ లాగా లాగిన్ అయ్యా. లాగిన్ అయిన తర్వాత నేను ఏ ఫైల్స్ ఇక్కడ తయారు చేసినా, ఏ ఫోల్డర్స్ ఇక్కడ తయారు చేసినా, అంటే ఏ ఫైల్స్ అయినా, if I create any files, if I create any folders as a root user, all these files and folders will be storing inside this root folder only. Inside this root folder only. అందువల్ల అది ఎవరికి కనపడదు ఆ డైరెక్టరీ, ఎందుకంటే అది వాడి ఫోల్డర్ లో ఉంది. అంటే ఇప్పుడు మనం ఇలాగా అంటే ఇందాక నేను చెప్పాను, ప్రాజెక్ట్ వన్ అనే డైరెక్టరీ మనం ఇలా తయారు చేసాం. సో ఈ ప్రాజెక్ట్ వన్ అనే డైరెక్టరీ ఎక్కడ ఉంది, ఆ రూట్ యూజర్ యొక్క ఫోల్డర్ లో ఉంది. కాబట్టి దిస్ డైరెక్టరీ కెనాట్ బి యాక్సెస్డ్ బై ఎనీబడి, ఎనీవన్. ఈ డైరెక్టరీని ఎవడు యాక్సెస్ చేసుకోలేడు, ఎందుకు, అది వాడి దగ్గర ఉన్నది కాబట్టి, అది వాడి ఫోల్డర్ లో ఉంది పర్టికులర్ గా. సో అందుకోసం లైనెక్స్ వాడు ఏం చెప్పాడంటే, అరే బాబు అలాగా వాడి ఫోల్డర్లో వీడి ఫోల్డర్లో అవద్దు, స్ట్రైట్ అవే ఎస్ డ్రైవ్ లో పడేసేయి. ఆ డ్రైవ్ లో పడేస్తే అంటే ఫోల్డర్ లో పడేసేయి, టాప్ లెవెల్ డైరెక్ట్ లో పడేసి, బట్ అక్కడ పడేసిన ఏ ఐటమ్ అయినా సరే కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్. ఎందుకంటే అది అందరికీ ఎస్ పర్మిషన్ యాక్సెస్ ఇస్తే అందరూ దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఈజీగా అన్నాడు. అందుకోసం మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ వన్ తయారు చేసామంటే ఇక్కడ ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ వన్ అంటే ఇక్కడ రాస్తున్నారు మీరు ఏమని, ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ వన్ అని రాశారు. దట్ మీన్స్ వాట్, ఇండైరెక్ట్లీ వీఆర్ సేయింగ్ దట్ లైనెక్స్ కి, లైనెక్స్ ప్లీజ్ క్రియేట్ ఏ వన్ ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్ ఇన్సైడ్ మై ఫోల్డర్ అని అర్థం. అంటే ఈ ఫోల్డర్ లోనే ఉంటుంది అదంతా కూడా. మరి ఈసీడీ యూజర్ లాగిన్ అయ్యి వాడు ఒక ఫోల్డర్ తయారు చేస్తే వాడి ఫోల్డర్ లో స్టోర్ అయ్యింది ఫైల్స్. మరి కేకే వన్ యూజర్ లాగిన్ అయిపోయి అతను ఏదైనా ఫైల్స్ అవి స్టోర్ అయితే అతని ఫోల్డర్ లో స్టోర్ అవుతుంది. అతని ఫోల్డర్ అంటే ఏంది, కేకే వన్, కేకేకి ఇచ్చిన ఫోల్డర్ లో, కేకేకి ఎవరు ఇచ్చారు ఫోల్డర్, లైనెక్స్. అలాగా అంటే ఈ విధంగా మనం ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ వన్ అని రాస్తే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ వన్ రాస్తే ఎస్ ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ ఫోల్డర్ లో స్టోర్ అవుతుంది. ఇదిగో ఇది అంటే దీని అర్థం ఏంది, సపోజ్ ఇఫ్ యు ఆర్ ఏ రూట్ యూజర్, ఓకే, యు ఆర్ క్రియేటింగ్ a directory, but this directory yes will be created and stored inside a user folder only, user folder. సో ఆ యూజర్ ఫోల్డర్ నే మనం ఏమంటామంటే ఎస్ హోమ్ డైరెక్టరీ అనొచ్చు. యూజర్ ఫోల్డర్, యూజర్ అంటే ఎవడు, రూట్ యూజర్ ఫోల్డర్.
రూట్ యూజర్ ఫోల్డర్. సో ఆ రూట్ యూజర్ ఫోల్డర్ ఏంది అని అంటే root. అది ఇది మీరు అర్థం చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్. ఇక చూసారా, యూజర్ ఫోల్డర్ అని అన్నాను. ఇది యూజర్ ఫోల్డర్ అంటే మీనింగ్ అది యాక్చువల్. అంటే యూజర్ ఫోల్డర్ అని రాశాను. దాన్నే హోమ్ డైరెక్టరీ కూడా అంటాము. అయితే యూజర్ ఫోల్డర్ అంటే ఏంది, రూట్ యూజర్ ఫోల్డర్ అని అర్థం. హోమ్ డైరెక్టరీ అంటే ఏంది, రూట్ అని అర్థం. సో హియర్ ఏంది, రూట్. హియర్ రూట్ ఈస్ ఏ డైరెక్టరీ. అది హియర్ రూట్ ఈస్ ఏ డైరెక్టరీ అంటే మనం ఎప్పుడైనా సరే ఒక యూజర్ గా లాగిన్ అయిన తర్వాత మనము ఒకటి ఏదైనా సరే ఒక డైరెక్టరీ తయారు చేసినప్పుడు ఆ డైరెక్టరీ అనేది మన హోమ్ డైరెక్టరీలో స్టోర్ అవుతుంది. ఇట్లా మనం చేస్తే ఏది ఎంకేడిఆర్ ఈ విధంగా చేస్తే మన హోమ్ డైరెక్టరీలో స్టోర్ అయింది అందరూ యాక్సెస్ చేసుకోలేరు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ లో పెడుతున్నాం అన్నట్టు. అంటే ఒక షేరింగ్ ఏరియా అన్నట్టు, షేరింగ్ ఫోల్డర్ అన్నట్టు. ఇదేంది, ఇది షేరింగ్ ఫోల్డర్, షేర్డ్ ఫోల్డర్. దట్ మీన్స్ దిస్ క్యాన్ బి యాక్సెస్డ్ బై ఎనీ వన్, మల్టిపుల్ యూజర్స్ అట్ ద సేమ్ టైం. అందుకని ఇట్లా దిస్ ఇస్ కాల్డ్ వాట్ అంటే, ఇప్పుడు మనం తయారు చేసింది హోమ్ డైరెక్టరీలో రూట్ లో చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రూట్ లో చేయం. ఎస్, రూట్ లో చేయకుండా ఎక్కడ చేస్తున్నాం, మోడల్ నెంబర్ 2 లో మార్చాం. ఎక్కడ చేస్తాం, డైరెక్ట్ గా టాప్ లెవెల్ డైరెక్టరీ. దట్ మీన్స్ వాట్, సి డ్రైవ్ లోనే చేస్తాను. డ్రైవ్ లోపల పెట్టేస్తాను. డ్రైవ్ లోపల ఇప్పుడు దాకా నా డైరెక్టరీలో, నా హోమ్ డైరెక్టరీలో స్టోర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంది, స్లాష్ అనే డైరెక్టరీ. స్లాష్ అంటే ఏంది, సి డ్రైవ్, డ్రైవ్ లో స్టోర్ చేస్తాను. కాబట్టి ఇది ప్రతి వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్లా అనమాట యాక్చువల్గా. ఓకే, సో మోడల్ నెంబర్ 2 ఇది. బట్ ఇఫ్ యు ఆర్ root user or KK user or EC user, whoever you are, no problem. If you create a folder inside a top level directory, forward slash into directory. Okay, forward slash inside forward slash directory. Yes, inside forward slash directory. This directory can be accessed by anyone. Easy. Can be accessed by anyone easily. అట్లా. అయితే దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే స్లాష్ అనేది ముందు పెట్టాలి. దట్స్ ఇట్. ఏం సింపుల్. స్లాష్ అనేది ముందు పెడితే చాలు, అంతే అయిపోతుంది. బట్ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలా చేయాలది అంటే కేకే సరే వన్ క్వశ్చన్. మనం చెప్పండి. వై ఎనీవన్? వై ఎవ్రీ వన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నా ప్రాజెక్ట్ లో 8 మెంబర్స్ టీం ఉన్నది. మరి నా టీంకి ఏం కావాలి, ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా నేను యాక్సెస్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్, ప్రాజెక్ట్ ఫైల్స్, ప్రాజెక్ట్కి సంబంధించింది ఏదైనా సరే. అంటే ఇప్పుడు నా టీంలో ఎవరు ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, నా టీంలో టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు, నా టీంలో సంథింగ్ కాల్డ్ లినక్స్ అడ్మిన్స్ ఉంటారు, నా టీంలో నెట్వర్కింగ్ టీం ఉంటుంది, నా టీంలో డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు. బట్ వీళ్ళందరూ నా ప్రాజెక్ట్ స్టఫ్ని యాక్సెస్ చేసుకోవాలి కదా, చేసుకోకపోతే ప్రాజెక్ట్ చేయలేరు కదా. అట్లా, అందుకోసం మనం అట్లా ఉండాలి, అలా చేస్తాం. సో ఇంకా ముందు ముందు ఇంకా చేస్తాం, చాలా చాలా సందర్భాల్లో, చాలా చాలా. ఓకేనా. ఓకే. అంటే మనం అలా చేయకపోతే కష్టం కదా. సో హౌ కెన్ ఐ యాక్సెస్ మై ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్? ఇఫ్ ఐ ఇఫ్ ఐ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ మై ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్, ముందుగానే ఒక వ్యక్తి ఆ ప్రాజెక్ట్ ని ఈ విధంగా తయారు చేసి మనకి యాక్సెస్ ఇస్తాడు, మనం దాన్ని ఉపయోగించుకుంటాం. దట్స్ ఇట్. ఓకేనా. ఎస్, అర్థమైందా? అంటే మోడల్ అర్థమైందా, స్ట్రక్చర్ అసలు ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అందుకోసం ఎస్ మధుకర్. ఎస్. ఓకేనా. ఎస్. సో మనం AWSకి వెళ్దాం. సైన్ ఇన్ అంటే సర్వర్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూద్దాం టాస్క్. ఒక 2 మెంబర్స్ యూజర్స్ తయారు చేద్దాం.
యాక్చువల్గా జనరల్గా మనం చెప్పాలంటే ఇక్కడ మనకి ఇది రీజియన్ యాక్చువల్గా. ఈ రీజియన్ అంటే ఒక ప్లేస్ అనుకోండి, మరొక రీజియన్ అంటే మరొక ప్లేస్. అలాగా మనం ఒక రీజియన్లో ఉన్న ఒక ఫైల్ని మరొక రీజియన్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అది నేను విపిసి ఎప్పుడు చెప్తాను మీకు. ఒక రీజియన్లో ఒక ఫైల్ ఉంది, బట్ ఐ వాంట్ టు యాక్సెస్ దిస్ ఫైల్ ఫ్రమ్ అనదర్ రీజియన్, ఫ్రమ్ అనదర్. అట్లా అంటే డెవలపర్ ఉన్నాడు, టెస్ట్ ఇంజనీర్ ఉన్నాడు. సో డెవలపర్స్ ఒక 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 ప్లేస్ లో పనిచేస్తున్నారు, టెస్ట్ ఇంజనీర్స్ ఒక ప్లేస్ లో పనిచేస్తున్నారు. బట్ మనకి ఫైల్స్ ఫోల్డర్స్ ఒక ప్లేస్ లో ఉంది. ఆ ప్లేస్ లో ఉన్న ఆ ఫైల్స్ ఫోల్డర్స్ మొత్తం కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది విపిసిలో వస్తుంది. అది చాలా డెప్త్ అయిన కాన్సెప్ట్ అన్నమాట. అట్లా కూడా చాలా చాలా అంటే రియల్ టైమ్ లో మనం ఇవన్నీ చేస్తాం రియల్ గా. అట్లా అవకాశం ఉంటుంది. అట్లా. సరే, లైస్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, గుడ్. సర్వర్ వన్. ఓకే, జూమ్ సర్వర్. ఓకే, గుడ్. సో ఓపెన్ పట్టి, ఇది ఐడియా ఉంది కదా మీకు? పట్టి ప్రాబ్లం లేదుగా. ఓ సారీ, చేసి ఈసీటీ యూజర్ కదా. ఎస్, ఓకే. ఈసీ2 ఐఫోన్ యూజర్, గుడ్. నౌ ఆమె ఈసీటీ యూజర్. సో నేనేం చేస్తానంటే సూడో యూజర్కి స్విచ్ చేస్తాను. సూడో ఐఫోన్ ఐ. గుడ్. సూడో ఐఫోన్ ఐ తర్వాత నెక్స్ట్ కేసులో మనం ఏం చేస్తామంటే ఎంకేడిఐఆర్ స్లాష్ ప్రాజెక్ట్ 1. ప్రాజెక్ట్ 1. ఓకే. సో ఇలా తయారు చేసాం ఒక డైరెక్టరీని. తర్వాత ఎంకేడిఐఆర్ మరొక డైరెక్టరీని తయారు చేద్దాం. మరొక డైరెక్టరీ పేరు ఏంటంటే జస్ట్ లైక్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాసాం అనుకోండి, ప్లస్ ఎంటర్ బటన్. ఓకే. సో ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ ఒకటి తయారు చేశాను, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది ఒకటి తయారు చేశాం. అయితే రెండిటికి వేరియేషన్ అంటే ఒకదాన్నేమో ఎస్ నా ఫోల్డర్లోనే తయారు చేశాను, దీనిని మాత్రం అక్కడ తయారు చేశా. ఎక్కడ? స్లాష్లో. కాబట్టి ఇప్పుడు సపోజ్ మనం ఎల్ఎస్ టైప్ చేసాం అనుకోండి, మనకేం కనపడుద్ది? నా ఫోల్డర్లో తయారు చేసిన డైరెక్టరీ మాత్రమే కనపడుద్ది, ఇది కనపడదు. చూసారా, మనం ఇది ఆల్రెడీ తయారు చేసాం, కానీ అది ఇక్కడ కనిపించదు. ఎక్కడ కనిపించింది? అది అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ? ఫార్వర్డ్ స్లాష్కి వెళ్ళాలి. మీరు ఫార్వర్డ్ స్లాష్కి వెళ్తే అక్కడ ప్రాజెక్ట్ 1 అనేది కనిపిస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఎంకేడిఆర్ స్లాష్ ప్రాజెక్ట్ 1 చేసిన తర్వాత ఎల్ఎస్ టైప్ చేస్తారు. ఎల్ఎస్ టైప్ చేసి సార్ వీ డోంట్ హ్యావ్ దిస్ డైరెక్టరీ. ఎస్, నో 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 నో, ఈ ప్లేస్ లో ఉండదు ఇది. ఎందుకంటే మనం తయారు చేసిన ప్లేస్ వేరే. ఇదిగో ఫార్వర్డ్ స్లాష్ ఈ ఈ ప్లేస్ లో తయారు చేసాం. ఆ ప్లేస్ లోకి వెళ్ళి వెతికితే మనకి ప్రాజెక్ట్ 1 కనపడింది. సపోజ్ ఆ ప్లేస్ కి వెళ్ళాలంటే ఏం చేయాలా? సిడి
ఫార్వర్డ్ స్లాష్ అంతే, సిడి ఫార్వర్డ్ స్లాష్ ఎంటర్ బటన్. ఎస్. తర్వాత ఎల్ఎస్. ఎస్. చూసారా, మీరు ఎప్పుడైనా సరే సిడి అని ఫార్వర్డ్ స్లాష్ వేస్తే ఆ డైరెక్టరీలోకి వెళ్ళారు. ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ మళ్ళీ చేయాలంటే ఎల్ఎస్ కమాండ్ టైప్ చేశారు. ఎల్ఎస్ కమాండ్ ఎప్పుడైతే టైప్ చేశారో ఎస్, చూసారా, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ఫోల్డర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ స్లాష్ డ్రైవ్ స్లాష్ డైరెక్టరీ. ఇట్స్ లైక్ సి డ్రైవ్ అంతే. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు మధ్యలో కనపడుతుంది project1. project1. సో ఈ విధంగా మనం project1 ఇక్కడ చూసుకోవాలి, అంతేనా, అక్కడ కనిపించదు మనకి. సో వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీఆర్ స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ project1 డైరెక్టరీ, ద సేమ్ థింగ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ అనుకోవాలి మనం, అంతే. అంతేగాని మనకి రూట్ యూజర్ యొక్క ఫోల్డర్ లో మాత్రం ఏది స్టోర్ అవ్వదు. రూట్ యూజర్ ఫోల్డర్ లో స్టోర్ అయ్యే విధంగా మనం దీన్ని ఏం చేయాల. మనం తయారు చేసింది ఏంది, ఎక్కడో ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాం అంటే ఆ డైరెక్టరీలో స్టోర్ అవ్వదు. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో ఐ వుడ్ లైక్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ డైరెక్టరీ. అంటే ఇక్కడ మనం ఈ డైరెక్టరీలో ఉన్నాం కదా. సో ఐ వుడ్ లైక్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ డైరెక్టరీ, జస్ట్ సిడి చిల్డ్ ప్రెస్ ఎంటర్ అట్లా. సో ఇప్పుడు నేను యాక్చువల్ గా డైరెక్టరీ తయారు చేశాను. ఎస్ మధుకర్, ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ యాక్చువల్ గా చూడండి. ఎస్. ఎస్, వి హ్యావ్ ఎ డైరెక్టరీ. మా డైరెక్టరీ నేమ్ ఏంటంటే project1. ఎస్, project1. We have a directory. My directory name is project1. Good, excellent. But I want to create a full files inside this project1 directory. Can I create a files inside this project1 directory? Is it possible now? Yes, Madhukar. Is it possible? Can I create a files inside this project1 directory? Is it Yes, possible or not? yes. Yeah, okay, good. మరి ఎలా ఎలా చేయాలి, మీరు ఎలా చేస్తారు, స్టేట్మెంట్ చెప్పండి. హౌ యూ సే, హౌ యూ సే. Like one option is like we can go inside CD project1. Yes, yes, cd/project1. This is one option. Yes, excellent, excellent. You remember that. Okay. Yes, next option. Second is make mkdir Touch. -p command. No, no, no. Not the mkdir. Touch. touch. Oh, Touch. sorry. Touch. Touch Slash project1. slash file. Slash project1 slash file. అంటే ఒక ఫైల్ కాకుండా మనం చాలా ఫైల్స్ తయారు చేయాలంటే ఫైల్ అని ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఫార్వర్డ్ స్లాష్ కర్లీ బ్రేసెస్ 1 ... మన ఇష్టం వచ్చిన ఫైల్స్ ఇస్తాం, 20 ఇస్తాం. అంటే the 20 files will be created inside this project1 directory. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టచ్ కమాండ్ అలాగనమాట. ఇది మాత్రం లోపలికి వెళ్ళడానికి, ఇది మాత్రం ఏం లేదు, డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ గా ఇక్కడున్న ఫైల్స్ తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, చూసాం మనం. అప్పుడు మనం ఏం చేస్తాం, టచ్ అని రాస్తాం. ఎస్, టచ్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాయాలి, తప్పు, ఫార్వర్డ్ స్లాష్ project1. సో ఫైల్ అని రాసేసి 1 ... 20 files will be created inside this project1 directory. Press enter button. Yes, అయిపోయింది. సో నౌ ఐ వుడ్ లైక్ టు చెక్ దిస్ ఫైల్స్. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టామనుకోండి, ఇప్పుడు ఎల్ఎస్ కొడితే ఏమైంది చూడండి, ఏం రావట్లేదు. అరే ఏంటి ఎల్ఎస్ కొడితే ఏం రాలేదు, చూసారా. అంటే ఎక్కడుంది, ఇది లేదు, ఇక్కడ లేదు, ఇది ఇది నేను, నా పేరు రూట్ యూజర్, నా డైరెక్టరీ రూట్ డైరెక్టరీ. నా డైరెక్టరీ పేరు తెలుసుకోవాలంటే పీడబ్ల్యూడి టైప్ చేయి, అప్పుడు నా డైరెక్టరీ చూసారా, రూట్ డైరెక్టరీ నాది. నా దాంట్లో కాదు చేసింది, డైరెక్ట్ గా స్లాష్ లోనే చేశారు కాబట్టి అక్కడ వెళ్ళి ఎత్తుక్కోమంటది. మరి అక్కడ వెళ్ళి ఎత్తుక్కోవడానికి ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు డిస్ప్లేస్ ఆల్ దిస్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ project1 డైరెక్టరీ. హౌ కెన్ ఐ, ఎలా నేను డిస్ప్లే చేయగలను, తయారు చేయగలిగాను. ఎస్, ఎలా డిస్ప్లే చేయగలను నేను ఇప్పుడు ఈ ఫైల్స్ ని మొత్తాన్ని. ఐ వాంట్ టు సీ దిస్ ఫైల్స్ ఇమీడియట్లీ, తొందరగా నేను చూసుకోవాలనుకోండి, ఎలా చేయాలి. ఐ డోంట్ వాంట్ టు గో టు ఇన్సైడ్ దిస్ project1 డైరెక్టరీ. నో, ఐ డోంట్. ఎందుకంటే నాకు టైం లేదు, చాలా ఫాస్ట్ గా తెలియాలా. అంటే అప్పుడు టచ్ అనే ప్లేస్ లో తీసి పక్కన పడేసి ఎల్ఎస్ రాసేసి ఎల్ఎస్ రాసి /project1 రాయండి, అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్, అంతే. అప్పుడు ఏం జరిగింది, ఎల్ఎస్ అనే కమాండ్ project1 లో ఉన్న ఫైల్స్ ను మొత్తాన్ని మీకు డిస్ప్లే చూపించింది. అంటే స్లాష్ ఇచ్చారు కాబట్టి /project1 స్లాష్ లో ఉన్న project1 డైరెక్టరీలో ఉన్న అన్ని ఫైల్స్ మీకు డిస్ప్లే కనపడతాయి. అది ఎల్ఎస్ రాసి
ప్రాజెక్ట్ 1 రాస్తే చాలు, దాంట్లో ఉన్న ఫైల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. సరే చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ls రాసి /project1 ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా 20 ఫైల్స్ మొత్తం కనిపిస్తాయి. అట్లా అలాగా మనం చూడొచ్చు. అయినా ls-l కూడా చేయండి, ls-l/project1 చేయొచ్చా, చేయండి, నో ఇష్యూ. ఎస్, ఇలా కనిపిస్తాయి మళ్ళీ 20 ఫైల్స్. సో క్లియర్. సో సచ్ వే దట్ వి క్రియేట్ ఎ ఫైల్స్. ఓకే, బాగుంది. మరి ఫైల్స్ ఫోల్డర్స్ అవన్నీ తయారు చేసాం. మరి ఈ టీంలో ఉన్న మరొక వ్యక్తి ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడు మరొక టెర్మినల్ నుంచి. బట్ ఆ వ్యక్తి ఎలా యాక్సెస్ చేసుకుంటాడు అంటే, చూడండి, యాక్చువల్ గా ఫస్ట్ ఆ వ్యక్తిని మనం తయారు చేస్తాం. సో యూజర్ యాడ్, ఎస్, మీ పేరే పెడదాం, మధు అనుకోండి, మధుకర్. ఓకే, గుడ్ అనుకోండి. ఇప్పుడు మనం యూజర్ యాడ్ మధుకర్ తయారు చేసాం. ప్రెస్ ఎంటర్ బటన్, ఎస్, మధుకర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఆఫ్టర్ వర్డ్స్ నెక్స్ట్ ఈ మధుకర్కి పాస్వర్డ్ ఇవ్వాలి. అంటే పాస్ WDMADHUK. సో it is asking you password 123 123. So successfully. Okay. After creating the password, just provide a approval. దీనికి అప్రూవల్ ఇవ్వాలి. అక్కడ అది లైనెక్స్ నుంచి తీసుకోవాలి. లైనెక్స్ నుంచి తీసుకోవాలంటే ఒక ఫైల్ ని మనం మాడిఫై చేస్తే చాలు. ఆ ఫైల్ ఏంటంటే VAM తో ఓపెన్ అవ్వాలి. VAM etc SSH SD CONFH ప్లస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు మనం ఈ ఫైల్లో ఇన్సర్ట్ ఓకే. సో జనరల్ గా మనం ఎక్కడ చేయాలంటే లైన్ నెంబర్ 65 చేయాలి. లైన్ నెంబర్ 65కి ఇది యాక్చువల్ గా ఇక్కడ ఇది పాస్వర్డ్ అథెంటికేషన్ వచ్చేసి ఎస్ అండ్ నో ఉంటుంది. ఎస్, సో క్లోజ్ అయిపోయింది. ఆఫ్టర్ వర్డ్స్ మనకు తెలుసు కాబట్టి స్టెప్స్ ముందుకు వెళ్ళిపోతాం. ఆఫ్టర్ వర్డ్స్ సర్వీస్ అంటే రీస్టార్ట్ చేయాలి. రిఫ్లెక్ట్స్ అన్ని కూడా అప్డేట్ అవ్వడానికి సర్వీస్ SSD రీస్టార్ట్ అయిపోయింది. ఓకే, రూట్ యూజర్. ఓకే, గుడ్. మరి ఇప్పుడు రూట్ యూజర్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఓకే, గుడ్. ఇప్పుడు నెక్స్ట్ కేసులో మనకి ఆ మధుకర్ అనే వ్యక్తి వేరే టెర్మినల్లోకి లాగిన్ అవ్వాలి. ఎస్, అంటే ఇక్కడ మనం చూసారా, LS కొడితే మనకు ఒక ప్రాజెక్ట్ ABC బ్యాంక్ ప్రాజెక్ట్ ఉన్నది, అర్థమైందా? సో LS కొట్టి జస్ట్ project1 కొడితే ఎస్ project1 డైరెక్టరీ ఉన్నది, దాంట్లో ఫైల్స్ కూడా ఉన్నాయి, బాగుంది. సో ఇప్పుడు /project1 డైరెక్టరీ ఆర్ ABC బ్యాంక్ ప్రాజెక్ట్ డైరెక్టరీ, ఈ రెండిట్లో ఏది మధుకర్ యాక్సెస్ చేసుకోవాలో చూసుకోండి. మీకు ఏది కనిపిస్తుందో చూడండి యాక్చువల్గా. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇదంతా షట్ డౌన్ చేసి జస్ట్ అప్పుడు మీరు పట్టికి వెళ్తారు. అంటే ఇది మీ టెర్మినల్, మీ మిషన్. ఎస్, మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది చేసేసుకోండి. ఎస్, చేసిన తర్వాత సర్వర్కి ఎవరైతే తయారు చేశారో వాళ్ళు మీకు పబ్లిక్ IP ఇస్తారు, సప్లై చేస్తారు. సో పబ్లిక్ IPతో ఇట్లా ఎస్ ఇలాగ వెళ్తాం. SSH authentication credentials browse. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మధుకర్ అంటాం, MADHUKR మధుకర్. ప్రెస్ ఎంటర్ బటన్, పాస్వర్డ్ 123. సో హూ యామ్ ఐ అండ్ కమాండ్ టైప్ చేస్తే చాలు. ఎస్, హూ యామ్ ఐ అంటే ఐఎమ్ మధుకర్ అని వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఏంటి, PWD అంటే మీరు ఏ వర్కింగ్ డైరెక్టరీలో పనిచేస్తున్నారంటే ఎస్ మీ డైరెక్టరీలోనే మధుకర్ అంటే మీ పేరుతోనే ఒక డైరెక్టరీ తయారైపోద్ది. ఆల్రెడీ తయారైన డైరెక్టరీ పేరు ఇది ఎక్కడుంది, హోమ్ అనే దాంట్లో ఉంది. హోమ్ ఎక్కడుంది, // లో ఉంది. హోమ్ ఎక్కడ, // అనే డైరెక్టరీలో హోమ్. ఇది హైరార్కీ. సరే, ఇప్పుడు ఈ మధుకర్ అనే వ్యక్తి ఎస్ ఇక్కడ తయారు చేసిన ఏదైతే రూట్ యూజర్ తయారు చేశాడో ఆ project1 డైరెక్టరీని యాక్సెస్ చేసుకోవాలి. అప్పుడు ఇది రూట్ యూజర్ కదా. ఎస్, ఈ సిస్టంలో దీన్ని మినిమైజ్ చేసుకోండి. అప్పుడు నేను మధుకర్కి వచ్చాను. ఎస్, ఐఎమ్ మధుకర్. ఐ వుడ్ లైక్ టు యాక్సెస్ దిస్ project1 డైరెక్టరీ ఫ్రమ్ దిస్ టెర్మినల్. ఎస్, అప్పుడు మనం ఏం చేయాలా, సపోజ్
మనం ఏం చేస్తామంటే సిడి స్లాష్ ప్రాజెక్ట్ PROJECT1. చూడండి, ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా? వచ్చేసాం, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ లోపలికి వచ్చేసాం. మరి LS కొట్టండి. ఎస్, చూసారా? అన్ని ఫైల్స్ కనపడతాయి. LS కొడితే అంటే ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ లోనికి వచ్చేసాం. దాంట్లో ఉన్న ఫైల్స్ కూడా మనం చెక్ చేసుకోగలుగుతాం. ఆ ఫైల్స్ ను కూడా మనం రీడ్ చేసుకోవచ్చు. ఓకే, బాగుంది. ఈ స్టోరీ బాగానే ఉంది. అయితే వాట్ అబౌట్ దిస్ సెకండ్ డైరెక్టరీ? సపోజ్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ అనేది యాక్సెస్ అవుతుంది నాకు. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ LS టైప్ చేయండి. ఇక్కడ ఏముంది? ABC బ్యాంక్ ప్రాజెక్ట్ డైరెక్టరీ ఉంది కదా. బట్ ఈ ప్రాజెక్ట్ డైరెక్టరీని ఈ వ్యక్తి యాక్సెస్ చేసుకోవాలో లేదో చూద్దాం. ఈ వ్యక్తి యాక్సెస్ చేసుకోగలడో లేదో చూడండి. యాక్చువల్గా అప్పుడు ఎట్లాగా? ఎస్, గో టు మధుకర్. ఎస్, నేను మధుకర్లోకి వెళ్ళాను. క్లియర్ CLER, క్లియర్ ద స్క్రీన్. ఓకే, వెళ్ళిన తర్వాత అప్పుడు సిడి ABC బ్యాంక్ ప్రాజెక్ట్ అని టైప్ చేశా. అంటే ఏంది నాకు అర్థం? సిడి ABC బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది ఏంటి అర్థం అంటే, నేను ABC బ్యాంక్ అనే ప్రాజెక్ట్ లోనికి వెళ్ళనివ్వు అని అంటున్నాను నేను. సరే సరే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ అంటే ఎగ్జిక్యూషన్ చేసే ముందుగా మనం ఎక్కడున్నాం? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో ఉన్నాం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ నుంచి బయటకు వచ్చేద్దాం. బయటికి రావాలంటే సిడి టిల్డా, మనకు తెలుసు అది. సిడి టిల్డా, ఓకే, మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎక్కడైతే ఇక్కడ ఇక్కడ ఇదిగో ఈ రూట్ యూజర్ లో తయారు చేసిన ABC బ్యాంక్ ఉందో ఇక్కడ ఈ మిషన్ లో, ఆ డైరెక్టరీని మనం యాక్సెస్ చేసుకోవడం ట్రై చేయాలి ఇక్కడ నుంచి, ఈ మధుకర్ అనే టెర్మినల్ నుంచి. అప్పుడు మనం ఏం చేస్తామంటే సిడి ABC బ్యాంక్ ప్రాజెక్ట్, సారీ, ABC బ్యాంక్ ప్రాజెక్ట్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని చెప్పింది. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటే ఏంటి బాబు? నువ్వు యాక్సెస్ చేసుకోలేవు దాన్ని. అదే సిడి అంటే మీరు ఎన్నిసార్లు అయినా CD/project1. ఎస్, యూ క్యాన్. LS యూ క్యాన్. అంటే ఇట్లా ఈ విధంగా మనం పనిచేస్తాం ఏంటంటే. బట్ ఏది ఎక్కడి నుంచైనా ఏ ప్లేస్ నుంచైనా సరే మనం ఇలా యాక్సెస్ చేసుకొని దాంట్లో ఉన్న ఏదైనా సరే, ఒక టెస్ట్ ఇంజనీర్ అవ్వచ్చు, ఒక డెవలపర్ అవ్వచ్చు, నెట్వర్క్ అడ్మిన్ అవ్వచ్చు, లైనక్స్ అడ్మిన్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, వాళ్ళకి కావలసిన ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ఫైల్స్ ని వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి మనం ఇట్లా తయారు చేసి వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం. చాలా పర్మిషన్స్ కూడా ఇస్తాం. ఇంకా పర్మిషన్స్ అనేది మనం చెప్పలేదు. పర్మిషన్స్ అంటే ఆ డైరెక్టరీకి పర్మిషన్. సపోజ్ ఈ డైరెక్టరీ ఉన్నది కరెక్టే, నా పేరు మధుకర్. నేను పొరపాట్లు ఈ డైరెక్టరీలో ఉన్న ఈ ఫైల్ ని డిలీట్ చేస్తే ప్రాబ్లం వచ్చింది కదా. ఈ ఫైల్ తో మోడిఫికేషన్ చేస్తే ప్రాబ్లం వచ్చింది. సో అలాగా ఈ ఫైల్స్ ని డిలీట్ చేయకుండా, ఈ ఫైల్స్ లో ఉన్న కంటెంట్ ని మోడిఫై చేయకుండా నేను కొన్ని పర్మిషన్స్ కూడా ఇస్తాను. అంటే దాన్నే మనం ఏమంటాం అంటే డైరెక్టరీ పర్మిషన్స్. దాన్నే మనం ఫైల్ పర్మిషన్ అంటాం. అంటే ఇది వేరే చాప్టర్ లో వచ్చింది. ఇప్పుడు ఇది యూజర్ మేనేజ్మెంట్, ఇది నెక్స్ట్ జరగబోయేది ఫైల్ మేనేజ్మెంట్. ఆ ఫైల్ మేనేజ్మెంట్ లో వస్తుంది ఇదంతా. అప్పుడు మీరు చాలా చక్కగా అన్ని నేర్చుకోవచ్చు. ఫైల్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, డైరెక్టరీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఫైల్స్ కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు యాజ్ ఫర్ అవర్ నో ప్రాజెక్ట్, అవర్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్, ప్రాజెక్ట్ టీమ్ మేనేజర్ ఏం చేస్తాడు? ఏ బాబు, ఈ యూజర్ కి ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చాయి, ఈ యూజర్ కి ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చాయి, ఈ డైరెక్టరీ మీద ఇలాంటి పర్మిషన్స్ ఏ ఉండాలి, ఈ ఫోల్డర్ మీద ఇలాంటి పర్మిషన్స్ ఏ ఉండాలని వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు. గైడ్ లైన్స్ ప్రకారం మనం సెట్ చేస్తాం. అది ఎలా ఇవ్వాలి, అసలు ఒక డైరెక్టరీకి పర్మిషన్స్ ఎలా సెట్ చేయాలి, ఒక ఫైల్స్ కి పర్మిషన్స్ ఎలా సెట్ చేయాలి, టు 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 అవాయిడ్ యాక్సెస్ అనాథరైజ్డ్ పర్సన్స్, ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట రియల్ గా. అంటే కొంచెం ముందుకు వెళ్ళాలి, కొంచెం ముందుకు వెళ్తే అవన్నీ మనం చూస్తాం. సో ఈ విధంగా మనం పూర్తిగా నేర్చుకుంటాం. ఎస్, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. ఎస్, ముఖేష్ అండ్ రామ్ సుందర్ ఇప్పుడే జాయిన్ అయ్యారు మీరు? లేదండి, నేను జాయిన్ అయ్యి మంచిది. నేను లేట్ జాయిన్ అయ్యాను. యా యా, ఓకే ఓకే. సో అంటే
ఎప్పుడు వచ్చారో తెలియదు. మరి నేను ఎప్పుడు ఇలా మొదలు పెట్టినప్పుడు వచ్చారు? స్టార్టింగ్ లో లేరు అనుకుంటా, అవునా? లేరు 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 యా జస్ట్ ఫ్యూ మినిట్స్ నాకు మిస్ అయింది ఈరోజు. అవునా? ఓకే ఓకే. అది మేము జస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం మీకోసం. ఓ మై మధుకర్ గాడ్, అవునా? హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం అలాగే. మీకు సారీ అండి. క్లాస్ ఆపేసి రామ్ సుందర్ అండ్ మీకోసం మధుకర్ హాఫ్ అదే అన్ బయట అవర్ టైం. స్ట్రక్ అయ్యానండి ఓకే ఓకే ఓకే. ట్రాఫిక్ లో. యా యా, గుడ్ గుడ్. నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. సో ఏమన్నా కొంత గ్రూప్ ఈమెయిల్ ఆర్ పెట్టేస్తే సో కమ్యూనికేషన్ అట్లా. ఈమెయిల్ ఇద్దాం, నో ప్రాబ్లం. అనే ఇది వాట్సాప్ ఇస్తున్నారు కదా, వేరే బ్యాక్ ఎండ్ టీమ్ వేరే వాళ్ళు ఉన్నారు. నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. బ్యాక్ ఎండ్ టీమ్ అది టీమ్ వాళ్ళు. ఓకే, నాకు ఎవ్రీడే రాలేదు, ఓన్లీ ఈ రోజు వచ్చింది. యా ఓకే. అట్లయితే అంటే సేమ్ లింక్ సేమ్ అలాగే ఉంటుంది. లింక్ అయితే మనం చేంజ్ చేయం, సేమ్ లింక్ ఓకే ఉంటుంది. మీకు క్లాస్ ఎండ్ అయ్యేంత వరకు ఇదే లింక్ తోటి మనం పని చేస్తాం. సో ప్రాబ్లం ఓకే ఉండదు. టైమింగ్ అయితే ఇదే టైమింగ్, అంటే ఇంకా మీకు ఇదే టైం కదగా. అవును కదా. ఎస్ ఎస్ ఈ టైం తప్పితే మీకు కుదరదు. అందుకోసం మనం ఖచ్చితంగా 6 o'clock మొదలు పెట్టి ఫినిష్ చేద్దాం ఫాస్ట్ గా. నో ఓకే. ప్రాబ్లం, చాలా ఐఎమ్ ఫాస్ట్. సారీ యా యా, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. కమ్యూనికేషన్ ప్రాబ్లం. యా యా యా, ఓకే గుడ్. ఓకే ఎనీవే, సో అంటే కొంత మనకి అర్థం. అంటే ఇది ఇది ఇప్పుడు మీరు ఎందుకు ఇది చెప్పారు అంటే, ఎందుకు చెప్పానంటే మనం ఒక కాన్సెప్ట్ ఉంది. నిన్న మనం ఏం చెప్పాం? ఎస్, నిన్న మనం జనరల్ గా ఏం చెప్పానంటే, చూడండి, ఎవరైనా సరే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? KK1 అనే వ్యక్తి నేను తయారు చేశాను. సో ఇప్పుడే మనం మధుకర్ అనే యూజర్ ఉన్నాం. ఎస్, నేను తయారు చేశాను అనుకోండి. అంటే ఇప్పుడు తయారు చేసిన తర్వాత లైనెక్స్ ఏం చేస్తుంది? KK1కి ఒక ఐడి ఇస్తుంది, మనకు తెలుసు అది. KK1కి ఒక ఫోల్డర్ ఇస్తుంది, మనకు తెలుసు అది. KK1కి ఎస్ ఒక షెల్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది, మనకు తెలుసు అది. ఇవన్నీ ఇస్తుంది. అంటే ఆ ఫోల్డర్ ఏంది అని అంటే, ఆ ఫోల్డర్ పేరు KK1 అనే వస్తుంది. ఎస్ అంటే యూజర్ నేమ్ కేకేనే, ఫోల్డర్ నేమ్ కూడా కేకేనే వస్తుంది. అలా. ఆ తర్వాత మధుకర్, మధుకర్ ఉన్నాడు. మధుకర్ ఏం చేశాడు? ఎస్ తన ఐడి వస్తుంది. మధుకర్ ఏం చేశాడు? తన ఫోల్డర్ వస్తుంది, తన ఫోల్డర్. ఈయన ఏం చేశాడు? షెల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఎస్, మధుకర్ అండ్ KK1 ఈస్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్, సేమ్ ప్రాజెక్ట్, సేమ్ ప్రాజెక్ట్ లోనే పనిచేయాలి. ఈయనకి ఒక ఫోల్డర్ ఇచ్చింది లైనెక్స్. ఈ ఫోల్డర్ పేరు ఏంటి? లైనెక్స్ ఇచ్చిన ఫోల్డర్ పేరు మధుకర్. ఓకే, మధుకర్. ఇలాగా. మళ్ళీ నెక్స్ట్ ఎస్ ఇదే వరుసలో మళ్ళీ రామ్ సుందర్, మళ్ళీ ముఖేష్, ఇలాగా. అంటే రామ్ సుందర్కి రామ్ సుందర్ ఫోల్డర్ వస్తుంది, ముఖేష్కి ముఖేష్ ఫోల్డర్ వస్తుంది. ఇప్పుడు మీరు వీళ్ళందరూ కూడా టీమ్ ఒకే ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను KK1 గా లాగిన్ అయి నేనేదో ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏదో సంథింగ్ సంథింగ్ చేయాలనుకొని అన్ని చేస్తున్నా. But whatever the things I am creating, yes, which is which is stored inside this KK1 directory only. అంతే కదా. నేనేమో ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాను, బట్ స్టఫ్ అంతా కూడా నా హోమ్ డైరెక్టరీ, అంటే నా సొంత డైరెక్టరీలో ఇప్పుడు వరకు ఎస్ నేను స్టోర్ చేసుకుంటున్నా. మళ్ళీ మధుకర్ ప్రాజెక్ట్ 1 లోనే పని చేస్తున్నాడు. ఎస్, ఆ ప్రాజెక్ట్ 1 లోనే పనిచేసే మధుకర్ ఏం చేస్తున్నాడు? తన మిషన్ లోకి లాగిన్ అయిపోయి తన ఫోల్డర్ లోనే ఈ స్టఫ్ అంతా తయారు చేసుకుంటున్నాడు. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తమ తమ ఫోల్డర్ లో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ తయారు చేసుకోవడం కుదరదు, ఉండదు అవకాశం. అందుకోసం వాడేం చేశాడు? ఏ బాస్, ప్లీజ్ ప్లీజ్ యూజ్ దిస్ ఫోల్డర్, ప్లీజ్ యూజ్ దిస్ ఫోల్డర్ అన్నాడు. అంటే యూజ్ దిస్ ఫోల్డర్ అంటే ఏంది? సపరేట్ గా /project1 అనే ఫోల్డర్ ని తయారు చేసి, అప్పుడు ఈ /project1 అనే ఫోల్డర్ ని KK1 కి అటాచ్ చేస్తా, మధుకర్కి అటాచ్ చేస్తా, రామ్ సుందర్కి అటాచ్ చేస్తా, ముఖేష్కి అటాచ్ చేస్తా. దీనివల్ల ఏమైంది? వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీఆర్ క్రియేటింగ్, ద డైరెక్ట్లీ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఇది ప్రాజెక్ట్ 1 స్టఫ్. మీరు ప్రాజెక్ట్ 1 లో పని చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ 1 లో మీరు చేయాల్సిన పని అంతా ఇలా చేసుకోవాలా. ఇలా చేసుకుంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కి ఉపయోగపడుద్ది. సో ది ఎంటైర్ థింగ్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ ది ప్రాజెక్ట్ 1. అప్పుడు నెక్స్ట్ టీం వచ్చినా సరే ఆ ప్రాజెక్ట్ 1 యాక్సెస్ చేసుకొని వాళ్ళు ఆ ఫైల్స్ అవేంటి అనేది చూసుకొని మళ్ళీ ముందుకెళ్ళే అవకాశం ఉంది. అందుకోసం అంటే ఇప్పుడు ఏం చేయాలో అర్జెంటుగా ఈ ఫోల్డర్ KK1 అనే ఫోల్డర్ ని మార్చి పడేయాలి. మార్చేసి ప్రాజెక్ట్ 1 ని అటాచ్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్,
గుడ్. ఓకేనా? ఇప్పుడు ఎందుకు అలా చెప్పాము? సో ఇప్పుడు ప్రాజెక్ట్ 1 అనేది చేయటం వల్ల ఎస్, వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీఆర్ క్రియేటింగ్, ద ఎంటైర్ థింగ్ విల్ బి స్టోరింగ్ ఇన్ సైడ్ ప్రాజెక్ట్ 1 డైరెక్ట్. అంటే ప్రాజెక్ట్ 1లో మీరు వర్క్ చేసిన మీ స్టఫ్ అంతా ఈ డైరెక్ట్ లోకి స్టోర్ అయింది. మధుకర్ వర్క్ చేసిన ఈ స్టఫ్ అంతా ఈ డైరెక్ట్ లోకి స్టోర్ అయింది. మీరు రామ్ సుందర్ వర్క్ చేసిన ఆ డైరెక్ట్ లో స్టోర్ అయింది. ముఖేష్, అట్లా ఎవరు వర్క్ చేసినా సరే ఆ వర్క్ అంతా ప్రాజెక్ట్ 1లోనే స్టోర్ అవుతా ఉంటుంది అనమాట. అందుకోసం మనం లైనెక్స్ ఇచ్చిన ఫోల్డర్ ని ఉపయోగించకుండా మనం సొంతగా ఫోల్డర్ తయారు చేసి ఆ లైనెక్స్ ఇచ్చిన ఫోల్డర్ ని పక్కన పడేసి మన ఫోల్డర్ ని KK1 యూజర్ కి అటాచ్ చేయొచ్చు, మన ఫోల్డర్ ని మధుకర్ కి అటాచ్ చేయొచ్చు, మన ఫోల్డర్ అట్లా ఆ విధంగా. సో ఈ ఫోల్డర్ లో అన్ని ఉంటాయి అన్నట్టు. ఎక్కడ ఈ ఫోల్డర్ మనం తయారు చేసిన // డైరెక్టరీలో. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇప్పుడు కొంచెం ఏదైనా అవగాహన వచ్చిందా వెంటనే? ఎందుకు మనం ప్రాజెక్ట్ 1 డైరెక్ట్ అంటే ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్, ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీబడి, ఎనీవన్. మనం సొంతగా కేకే ఫోల్డర్ లోనో మధుకర్ ఫోల్డర్ లో ఇంకో ఫోల్డర్ చేయకూడదు. అదంతా ఎట్లా రియల్ టైంలో అదే చేయకూడదు, అలా అవకాశం ఇవ్వరు నీకు. అంటే మనం ఏదైనా సరే పర్సనల్ స్టఫ్ లేదా మనం ఏదో శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో POCలో ఏదో చిన్న ఏదైనా మనం చేసుకోవడానికే కానీ అఫీషియల్ గా ప్రాజెక్ట్ ని టచ్ చేయటం మాత్రం ఇలాగ టచ్ చేయాలి. ఇలాగ సచివేద మనం పర్సనల్ స్టఫ్ ఏదైనా మనం కొంచెం ఏదైనా నేర్చుకోవడానికో లేకపోతే మనం జస్ట్ చెక్ చేసుకోవడానికి అవుట్పుట్ చేసుకోవడానికి POC, దాన్నే మనం శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. సో మీరు ఎప్పుడైనా సరే ఒక డెవాప్స్ ఇంజనీర్ గా, ఒక లైనెక్స్ అడ్మిన్ గా డైరెక్ట్ గా లైవ్ సర్వర్స్ తోటి మీరు పనిచేయడం అవకాశం ఇవ్వడు ఎవడు కూడా. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఎస్ మీరు డిజైన్ చేసుకుంటారు, ఆ డిజైన్ ప్రకారమే ఎస్ మీ కాన్సెప్ట్ అన్ని ఈ ప్లేస్ లో ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఈ ప్లేస్ లో ఎగ్జిక్యూషన్ చేసుకొని అక్కడ 100% సక్సెస్ అయింది అనుకుంటే అప్పుడు ద సేమ్ థింగ్ విల్ బి అప్లికేబుల్ టు రియల్ టైం, అంటే లైవ్ ఎన్విరాన్మెంట్ లోకి అప్పుడు మిమ్మల్ని అలౌ చేస్తారు. ఫస్ట్ మీరు మాత్రం చేయాల్సింది ఎస్ ఈ ఎన్విరాన్మెంట్ లో, దాన్నే మనం ఇంకో భాషలో ఏమంటే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ ఆర్ POC, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ప్రతి ఏరియాలో ఉంటుంది, ప్రతి ఆర్గనైజేషన్ ఉంటుంది, ప్రతి ఏరియాలో మీరు ఇలాగే వెళ్ళిన తర్వాత మాత్రమే నెక్స్ట్ లైవ్ లోకి అదన్నీ మీకు అవకాశం ఇస్తారు. అంతేగాని డైరెక్ట్ గా ఇక్కడ చూసినట్టు మనం డైరెక్ట్ సర్వర్ తో లాగిన్ అయిపోయి కనెక్ట్ అయిపోయి అదంతా మనం లైవ్ సర్వర్స్ అవి. ఓకే, సో వాటితోటి మనం అలా చెయ్యం. మనం శాండ్ బాక్స్ POC ఎన్విరాన్మెంట్ తో నీ పని అంతా చేస్తాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ప్లేసే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అనుకోవాలి, మనం నేర్చుకున్న ప్లేసే POC అనుకోవాలి మనం, అంతే. బట్ ఈ సేమ్ థింగ్ మీరు అక్కడే చూస్తారు. లైనెక్స్ మిషన్ అయినా ఇలాగే ఉంటుంది, AWS అయినా ఇలాగే ఉంటుంది, ఎక్కడ రియల్ టైం, నో ప్రాబ్లం. జీవన్ ఇంచు కూడా తేడా ఉండదు అట్లా. అది ఈ కోర్సుకున్న అంటే ఇంపార్టెంట్, అంటే బెనిఫిట్ యాక్చువల్ రియల్ గా చెప్పాలంటే. One query, KK. Yeah, please go ahead. In real time, who will create that /project1 folder? The root user or sudo user. In organization level, రూట్ యూజర్, team సూడో leader. యూజర్. యాక్చువల్గా ఏమంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని KK1 యూజర్ గా, ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ మధుకర్ యూజర్ గా నేనే తయారు చేస్తాను. బట్ తయారు చేసే వ్యక్తి ఎవరు? అసలు యూజర్స్ ని తయారు చేయాలంటే అతనికి పర్మిషన్స్ ఉండాలి కదా. అర్థమైందా? అంటే రియల్ టైంలో ఏం చేస్తామంటే మీకు ఎస్ చూడండి, ప్రతిది కూడా రూట్ యూజరే చేస్తాడు. అయితే ప్రతిది కూడా రూట్ యూజర్ చేయకుండా రూట్ యూజర్ ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తాడు అనుకోండి, ఒక వ్యక్తిని. అంటే ఆ వ్యక్తికి ఇవన్నీ ఇస్తాడు, యూజర్స్ తయారు చేసే కెపాసిటీ ఇస్తాడు, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీస్ ఇందాక మనం షేరింగ్ డైరెక్టరీస్ తయారు చేసే కెపాసిటీ కూడా ఇస్తాడు. ఎవరు? రూట్ యూజర్. అలాగా అపాయింట్ చేస్తాడు. ఆ అపాయింట్ చేసిన వ్యక్తినే మనం సూడో యూజర్ అని పిలుస్తాం. సూడో యూజర్ అంటే సూడో మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఉంది. అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది ఎవరు చేస్తారు ఏందనేది అర్థమైంది. అంటే ఆల్వేస్ మనం సూడో యూజర్స్మే, అంటే సూడో యూజర్స్ అంటే అర్థం ఏంది? ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ యూజర్ I can able to do all this kind of task. Instead of root user, I can able to do all this kind of root user tasks. అంటే వాడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి, మనకు సపోజ్ ఏదో ఇచ్చాడు, కొంత పర్మిషన్ ఇచ్చాడు అనుకో, కొన్ని విషయాలే చేస్తాం,
లేదు లేదు కేకేకి కొన్ని పర్మిషన్స్ ఇస్తాను, మధుకర్కి కొన్ని పర్మిషన్స్ ఇస్తాను అంటే అట్లాగా. సో కేకే అప్పుడు సూడో యూజర్ అవుతాడు, మధుకర్ అప్పుడు సూడో యూజర్ అవుతాడు. సూడో యూజర్ గానీ ఇవన్నీ మనం చేయగలం అట్లా. సో మీకు సూడో యూజర్ వచ్చినప్పుడు అర్థమైంది సూడో మేనేజ్. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇది యూజర్ మేనేజ్మెంట్, సూడో నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమైంది ఎవరు తయారు చేస్తారనేది. ఇప్పుడు యూజర్స్ ను కూడా తయారు చేసేది సూడో యూజరే, యూజర్స్ ను కూడా. యూజర్స్ కి పాస్వర్డ్ ఇచ్చేది సూడో యూజరే. అంటే మనం ఎప్పుడు రూట్ యాక్సెస్ ఇస్తాడు వాడు, ఎస్ ఇఫ్ ఐ హ్యావ్ 10+, ఇఫ్ ఐ హ్యావ్ 7+, అంటే ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ, కంపెనీని బట్టి స్టాండర్డ్ని బట్టి. సో సిఎంఎం లెవెల్ 3, సిఎంఎం లెవెల్ 5 యాజ్ వెల్ యాజ్ స్టార్ట్అప్స్ ఇట్లా ఉంటాయి. మనం ఏ కంపెనీలో జాయిన్ అయితే ఆ విధంగా. అంటే స్టార్ట్అప్స్ లో ఇక మీ ఇష్టం ఆడుకోవచ్చు గేమ్, మీరే రూట్, మీరే సూడో, మీరే మొత్తం మీరే. కానీ కొన్ని టాప్ ఎంఎన్సీలు వాళ్ళు ఏం చేస్తారంటే అంత తేలిగ్గా మీకు ఇవ్వరు రూట్ యాక్సెస్, మిమ్మల్ని సూడో యూజర్ గానే వర్క్ చేపిస్తూ ఉంటారు. అంటే కంట్రోలింగ్ ఇస్తారు. అంటే ఇట్స్ లైక్ ఏ టెనెంట్ లాగా. టెనెంట్కి ఏం చేస్తే పైకి వెళ్ళకూడదు గుర్తుపెట్టుకో అంటాడు ఒకడు, పైకి వెళ్ళి వాడుకోవచ్చు అంటాడు ఇంకొకడు. అంటే రిస్ట్రిక్షన్స్, లేదు మీరు ఆ సైడ్ వెళ్ళకూడదు అంటాడు ఒకడు ఓనర్, వెళ్ళొచ్చు మీరు ఆ సైడ్ కూడా వెళ్ళి అది కూడా వాడుకోండి అంటాడు. అట్లాగా రిస్ట్రిక్షన్స్. అలాగే రూట్ యూజర్ అంటే ఓనర్ లాంటి వాడు లైనెక్స్, అంతే అనుకోవాలి మనం. టోటల్ ఎంటైర్ లైనెక్స్ విల్ బి మేనేజ్డ్ బై రూట్ యూజర్. అలాంటి రూట్ యూజరే మనకి కొన్ని పర్మిషన్స్ ఇస్తాడు. మనకు ఆ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఎస్ విల్ బికమ్ ఏ సూడో యూజర్. మనం సూడో యూజర్ అయిన తర్వాత ఇవన్నీ చేస్తా ఉంటాం. అది నేను సూడో మేనేజ్మెంట్ లో వస్తుంది మీకు. ఓకేనా? ఎస్. ఓకే, గుడ్. ఎస్ మధుకర్, హావ్ యూ అండర్స్టూడ్? Yes, KK. యా, గుడ్. సో ఇది యాక్చువల్ గా ప్రొసీజరు. ఇది ఇలాగా కొనసాగుతూ ఉంటది. ఇక మనకి యాక్చువల్ గా కొంత అవగాహన వచ్చింది. మనం ఏం చేస్తాం, యూజర్స్ ని ఇప్పుడు మనం డైరెక్టరీ అసైన్ చేయాలని చెప్పాం. అంటే ఏంటి, మనం డైరెక్టరీని అసైన్ చేయొచ్చు, వాడి లాగిన్ నేమ్ చేంజ్ చేయొచ్చు, తర్వాత లాగిన్ నేమ్ చేంజ్ చేయొచ్చు, ఒక డైరెక్టరీని అసైన్ చేయొచ్చు. ఆ తర్వాత మనం యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకోండి. ప్రాజెక్ట్ లో ఎస్ లెట్స్ ఏ మనకి 8 మెంబర్స్ ఉన్నారు టీం. ఓకే, ఈ టీంలో ఇలా చాలా మంది ఉన్నారు. ఎస్ ఇలా. అప్పుడు ఏం జరిగిందంటే, ఎస్ సపోజ్ ఈ ప్రాజెక్ట్ లో పనిచేసే మధుకర్ వచ్చాడు అనుకోండి. మధుకర్ ఇక్కడ ఆయన ఆల్రెడీ సర్వర్ని యాక్సెస్ చేసుకుంటున్నాడు, సర్వర్ లోకి లాగిన్ కూడా అవ్వగలుగుతున్నాడు. ఎస్ మధుకర్ సడన్ గా వచ్చి ఎస్ ఓకే ఐ నీడ్ టేక్ లీవ్ సంథింగ్, దట్ మీన్స్ 10 days అన్నాడు, ఆర్ 10 days అన్నాడు, ఆర్ 1 month అన్నాడు. ఐ వాంట్ టు గో టు సమ్వేర్ అండ్ ప్లీజ్ ప్రొవైడ్ మీ 1 month లీవ్ అన్నాడు. ఆల్రెడీ నాకు ఎస్ఎల్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, కాబట్టి ఏదేదో 1 month కవర్ చేసుకోండి అని చెప్పాడు. సో ఎప్పుడైతే 1 month లీవ్ అని అడిగాడో, ఎస్ అవునా, వెంటనే నేనేం చేస్తానంటే లీవ్ శాంక్షన్ చేస్తాను. నో ప్రాబ్లం, యూ కెన్ అంటాడు. తర్వాత నేనేం చేస్తానంటే వెంటనే మధుకర్ లాగిన్ అవ్వలేకుండా మధుకర్ లాగిన్ ని బ్లాక్ చేస్తాను నేను. ఎస్ ఐ వాంట్ టు బ్లాక్ దిస్ మధుకర్ లాగిన్. ఎందుకు, మధుకర్ ఏంటి ఇప్పుడు మన టీంలోనే ఉన్నాడు, కానీ 1 month లీవ్ లో బయటకు వెళ్తున్నాడు. మరి 1 month లీవ్ లో బయటకు వెళ్తే మరి మధుకర్కి ఎందుకు నేను యాక్సెస్ ఇవ్వాలా? ఎస్ అప్పుడు వెంటనే హే బాబు ప్లీజ్ కమ్, మధుకర్ ఈస్ గోయింగ్ టు టేక్ లీవ్ 1 month. 1 month దాకా ఆయన రాడు, కాబట్టి మీరేం చేస్తారు, మధుకర్ లాగిన్ బ్లాక్ చేయండి. అంటే అతను మధుకర్ బయటికి వెళ్ళి ఎక్కడన్నా మళ్ళీ అదే క్రెడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ అవుతాడేమో. ఎస్ ఇప్పుడు ఎందుకు నాన్ సెన్స్ 1 month లీవ్ లో ఉన్న వ్యక్తికి మనం ఎందుకు లాగిన్ ఇవ్వాలా? లాగిన్ బ్లాక్ చేయి. దట్ మీన్స్ లాగిన్ లాక్ చేసేసి, లాక్ ఇన్ ద సెన్స్ బ్లాక్. అప్పుడు బ్లాక్ చేసామనుకోండి ఆ యూజర్ ని, బట్ ఆ యూజర్ ఇక క్షణాల్లో అక్కడి నుంచి లాగిన్ అవ్వలేడు. ఎస్ అంటే హౌ టు బ్లాక్ ద యూజర్, హౌ టు లాక్ ద యూజర్. ఎస్ మనం ఇప్పుడు చేస్తాం హౌ టు, ఎలా యూజర్ ని లాక్ చేయాలి. సరే సపోజ్ కొంతమంది ఏం చేస్తారు, నోటీస్ పీరియడ్ పెట్టేసుకొని వెంటనే వేరే కంపెనీలో జాయిన్ అవుతారు కదా, మరి ఆ పరిస్థితిగా. అందుకోసం వెంటనే మీరు ఎప్పుడైనా స్పాట్ లో ఎస్ లీవ్ అడిగినా, లేకపోతే ఇంకోటి అడిగినా, అంటే 1 or 2 days కంటే ప్రాబ్లం, కానీ ఎక్కువ టైం మీరు అడుగుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని లాక్ మోడ్ లో పెట్టేస్తారు. హౌ టు లాక్ ద యూజర్, హౌ టు బ్లాక్ ద యూజర్. అంటే లాగిన్ అవ్వలేరు మీరు. ఎస్ అలా ఎలా చేయాలి,
ఓకే, అది లాక్ చేయటం అంటే యూజర్ ని లాక్ చేయటం. హౌ టు లాక్ ద యూజర్, హౌ టు లాక్. ఓకే, సరే, లాక్ చేసాం, బాగానే ఉంది. ఇక మధుకర్ ఎస్ హానెస్ట్ పర్సన్, ఆయన ఏంటి ఎక్కడ జాయిన్ అవ్వాలి, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చాడు. ఎస్ గుడ్ మార్నింగ్ టీమ్ మేనేజర్, యా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ ప్రొవైడ్ మీ సర్వర్ యాక్సెస్ అన్నాడు. తిరిగి వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ మీ సర్వర్ యాక్సెస్. మరి ప్రొవైడ్ చేయాలంటే సర్వర్ యాక్సెస్ మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ నేను ఒక కమాండ్ టైప్ అంటే ఇదేంది, ఇదేమో ఫస్ట్ దేమో లాక్, నెక్స్ట్ ఏంది అన్లాక్. చూసారా, నెక్స్ట్ ఏంది అన్లాక్. అంటే ఫస్ట్ టైం అయితే లాక్ చేస్తాం, నెక్స్ట్ టైం అయితే అన్లాక్ చేస్తాం. దట్ మీన్స్ వాట్, హౌ టు లాక్ ద యూజర్, హౌ టు అన్లాక్ ద యూజర్. సో యూజర్ ని లాక్ చేయడానికి మన కమాండ్ ఏంది, ఎస్ అంటే యూజర్ మోడ్. యూజర్ ని అన్లాక్ చేయడానికి కమాండ్ ఏంది, యూజర్ మోడ్. అయితే దీంట్లో ఆప్షన్స్ మారుతాయి అనమాట. మీరు ఎప్పుడైనా సరే లాక్ చేయాలంటే ఎస్ ఎల్ ఆప్షన్ వాడాలి. ఎల్ మీన్స్ వాట్, లాక్. అన్లాక్ చేయాలంటే యు అన్లాక్, యు ఆప్షన్ వాడాలి. అంటే ఎల్ అంటే ఏంది ఫ్లాగ్, ఎల్ అంటే ఏంది ఆప్షన్. సో ఇక్కడ యు వాడాలి. యు అంటే ఏంది అన్లాక్, యు అంటే అన్లాక్. అట్లా అంటే ఈ విధంగా మనం వర్కౌట్ చేసుకోవాలి. అంటే హౌ యూ లాక్ ద యూజర్ అంటాడు. హౌ యూ లాక్ ద యూజర్ అంటే అప్పుడు మనం ఏం చేయాలా, బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్ ఫ్లాగ్ ఐ కెన్ ఏబుల్ టు లాక్ ద యూజర్, అలా చెప్పాలి. సో హౌ టు అన్లాక్ ద యూజర్ అంటాడు. హౌ టు అన్లాక్ ద యూజర్ అంటే ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూ ఆప్షన్, యూ ఫ్లాగ్ ఐ కెన్ ఏబుల్ టు అన్లాక్ ద యూజర్ ఇమీడియట్లీ అని మనం చెప్పగలగాలి అక్కడ. అంటే యూజర్ మాడే, ఆప్షన్ మారిస్తే చాలు, అది లాక్ అయింది, ఇది అన్లాక్ అయింది. ఇట్లా ఈ విధంగా మనం వర్కౌట్ చేస్తాం. అంటే మనము అసలు యాక్చువల్గా రియాలిటీగా చెప్పాలంటే దీన్నే మనం L1 సపోర్ట్ కింద వస్తాయి ఇవన్నీ కూడా. లైనక్స్ లో మీరు పనిచేసేటప్పుడు L1 సపోర్ట్ ఇంజనీర్ అంటారు. ఆ L1 సపోర్ట్ ఇంజనీర్స్ చేసే వర్క్ అంతా ఇదే. ఇలాగా ప్రాజెక్ట్స్ లో అంటే డైరెక్టరీస్ ని తయారు చేయటం, ఆ డైరెక్టరీస్ కొన్ని పర్మిషన్స్ ఇవ్వటం, ఇదిగో యూజర్స్ ని తయారు చేయటం, యూజర్స్ కి ఎస్ పాస్వర్డ్ సపోజ్ రీసెట్ చేయటం కొన్ని సందర్భాల్లో, యూజర్స్ ని లాక్ చేయటం కొన్ని సందర్భాల్లో, యూజర్స్ ని అన్లాక్ చేయటం, యూజర్స్ కి ఒక ఫోల్డర్స్ అటాచ్ చేయటం, యూజర్ నేమ్ కావాలంటే మార్చటం పొరపాటు తప్పు జరిగితే. ఇవన్నీ కూడా L1 సపోర్ట్ కిందకి వస్తాయి. L1 మీరు మొత్తం అంటే మనమైతే లైనెక్స్ లో L1 ఏం చేస్తాడు, L2 ఏం చేస్తాడు, L3 ఏం చేస్తాడు, ఈ టోటల్ గా వస్తాయి మనకి లైనెక్స్ లోనే L1 L2 L3 మొత్తం కవర్ అయింది. అంటే ఎలా కవర్ చేస్తాను, ఇది కొంచెం L1 చెప్పిన తర్వాత L2 చెప్పిన తర్వాత L3 ఆపేసి మళ్ళీ డెవాప్స్కి వెళ్తా, మళ్ళీ డెవాప్స్ లో కొన్ని చెప్పి L3కి వెళ్తా, అట్లా కవర్ చేస్తాం మనం. అంటే మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి కదా, మొత్తం L1 L2 L3 ఒకేసారి మొత్తం చెప్పి లాస్ట్ లో చెప్తాను డెవాప్స్ అంటే రెజ్యూమ్ ఎప్పుడు తయారు చేసుకోవాలి. అవును, కూడా ఎజైలే, మనం కూడా ఎజైల్, ఎస్ వి ఫాలో ద ఎజైల్ మెథడాలజీ. ఓకే, స్క్రమ్ ఫాలో అవుతాం మనం కూడా. అందుకోసం మనం రియాలిటీలో ఇలాగా కొంత నేర్చుకుంటాం ఎస్ లైనెక్స్ లో. సో ఆ కొంత భాగం లైనెక్స్ లో నేర్చుకుంటాం, ఆ తర్వాత కొంత భాగం డెవాప్స్ లో నేర్చుకుంటాం. ఎస్ తర్వాత AWS లో కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఎస్ లైనెక్స్ లో కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఎస్ సో ఇది నేర్చుకున్న తర్వాత వి క్రియేట్ డైరెక్టరీ, ఎస్ వి క్రియేట్ రెజ్యూమే ఆర్ CV. ఎస్ అంటే ఈ మనకు వచ్చిన విషయాలన్నింటినీ CV తయారు చేసుకొని మనం ముందుకు వెళ్తా ఉంటాం. బట్ ఎనీవే క్లాసులకు అటెండ్ అవుతూనే ఉంటాం. అలా చేసుకోవడం వల్ల ఫాస్ట్ గా కొంచెం మనకి అసలు తెలుస్తూ ఉంటాయి నాట్స్. ఇంటర్వ్యూస్ అంటే భయం పోతుంది. ఇవన్నీ నేను చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా నేనే రాసిస్తాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, ఏంటి, ప్రాజెక్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకోటి అవన్నీ కూడా నేను రాసిస్తాను స్వయంగా. రిజ్యూమ్స్ అనేది కూడా మనమే బిల్డ్ చేస్తాం టోటల్ కంప్లీట్ గా. నో ప్రాబ్లం, ఇవన్నీ చూద్దాం రియల్ గా. ఓకేనా, ఎస్ రామ్ సుందర్. ఓకేనా, రామ్ సుందర్ అండ్ ముఖేష్. ఓకే అండి. యా, వాట్ ఈస్ ద టైమ్ నౌ? మీ దగ్గర ఎంత అంటే దగ్గరగా 10 10:30 8 10 8 అయిందండి. 10 8. 10:08 అయింది. ఎస్, మీకెంత అయింది మధుకర్? 7:10. 7:10. ఎస్, మీకైతే బాగానే ఉంటుంది. ఓకే,
నేను కొంచెం డెప్త్ ఉన్న వీడియోస్ యాక్చువల్గా మీ బ్యాచ్ తో పాటే ఒక బ్యాచ్ నడుస్తుంది 3:30 PM యాక్చువల్గా. అంటే ఇదేంది ఐఎస్టి అంటే మీ బ్యాచ్ తో పాటే. అయితే ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఇంత అంటే ఇట్లా ఉండదు, వేరేలాగా ఉంటుంది ఆ క్లాసెస్. 3:30 PM ఐఎస్టి అనమాట. ఒకవేళ మీరు ఐఎస్టిలో జాయిన్ అవ్వచ్చు ఐఎస్టిలో. అలాగే మనకి 8 PM ఐఎస్టి 8 PM ఐఎస్టిలో మీకు ఆర్డిఎస్ జరుగుతుంది AWS లో. ఆర్డిఎస్ తర్వాత మనకి అంటే నేను ఎందుకు ఇవన్నీ మెన్షన్ చేస్తున్నానంటే కొన్ని బ్యాచెస్ అలా నడుస్తున్నాయి. 3:30కి ఒక బ్యాచ్ ఉంది, ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఈవెన్ ఇన్ కేస్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే లింక్స్ మీకు ఫార్వర్డ్ చేస్తే అటెండ్ అవ్వచ్చు. లేదు మనకి ఆల్రెడీ ఈ టైమింగ్ లోనే వస్తాయి ఇవన్నీ కూడా. ఈ కాన్సెప్ట్లన్నీ ఈ టైమింగ్ లోనే వస్తాయి. బట్ ఇంకా కొంచెం ఫాస్ట్ గా ప్యారలల్ వేలో వెళ్ళాలి మీరు అనుకుంటే ఈ క్లాసులు కూడా అటెండ్ అవ్వండి. కొన్ని సెషన్స్ ఏం సింపుల్ గా మనం ఒక సెషన్ ప్రారంభించేటప్పుడు అంటే ఆర్డిఎస్ స్టార్టింగ్ అప్పుడు వింటే చాలు, ఒక సర్వీస్ నేర్చుకుంటాం. ఇంకొక సర్వీస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఒకవేళ కుదరకపోతే వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఒక సర్వీస్ ఎప్పుడన్నా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ క్లాస్ జాయిన్ అవ్వండి. ఆ సర్వీస్ అయిపోయేంత వరకు వినండి చాలు. ఆ సర్వీస్ మీ హ్యాండ్స్ ఆఫ్ వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. అట్లా అంటే సర్వీసు ఒక స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి సర్వీస్ కి మధ్యలో ఎప్పుడో వచ్చేస్తే కాదు. సర్వీస్ ఒక స్టార్ట్ చేసామంటే ఆ సర్వీస్ అయిపోయేంత వరకు మనం క్లాసులు కంటిన్యూగా అటెండ్ అయితే చాలు, ఈజీగా చక్కగా అర్థమైంది. అట్లా అలాగా ఆ మనం 2 లింకులు ఆ 2 లింకులు కాస్త షేర్ చేయమని చెప్తారా? అదే అందుకోసం మీకు చెప్తుంది. 2 లింకులు మీకు షేర్ చేస్తాను, అంటే మీకు పాసిబిలిటీ ఉన్నప్పుడు అందుబాటులో ఉండదు. నేను మాక్సిమం ట్రై చెప్తాను మాక్సిమం. బ్యాక్ ఎండ్ టీమ్ కి. మీరు ట్రై చేయండి, బ్యాక్ ఎండ్ టీమ్ కి నేను చెప్తాను. సో దట్ దే విల్ ఫార్వర్డ్ యూ, నో ప్రాబ్లం. ఓకేనా? వాళ్ళు చేస్తారు ఇదంతా, నాట్ ఇష్యూ. నేను కూడా చెప్తాను. ఓకే గుడ్. కొంచెం మీరు అటెండ్ అవ్వండి, ప్రతి క్లాస్ కి అటెండ్ అవ్వండి, నో ప్రాబ్లం. జస్ట్ అలాగా వచ్చేయండి. ఇన్ కేస్ మీరు ఏదన్నా ఉన్నా కూడా చూస్తూ ఉండండి. అలా 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 కొంత అలవాటు అయింది. బట్ ఎనీవే మనం ఈ క్లాస్ లో అన్ని కవర్ చేస్తాం, బట్ ఇంకొంచెం ముందుగా వెళ్తారు అక్కడ కూడా అట్లా. ఓకేనా? ఓకే. గుడ్ గుడ్. సో షెల్ వి స్టాప్? Okay. యా గుడ్. ఓకే అండి, బాయ్. Thank you so much and see you Thank tomorrow. you. Good. So please attend the sessions, okay? Okay. Thank you.